అందరికీ నమస్తే అండి. రీసెంట్‌గా సమ్మక్క సారక్క జాతరలో ఒకతను క్రీమ్ బన్ అమ్మిండు అని జెప్పేసి జస్ట్ ఒక యూట్యూబర్, ఒక యాంకర్ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఆయన వల్ల ఎంతమంది నష్టపోయారు? ఎంతమంది ఆగమైపోయారు? ఎంతమంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు? ఎందుకు? అసలు నీకు కంటెంట్ కావాలంటే ఏదో ఒకటి వెతుక్కోవాలి గదా! ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. నేనొక్కటే నీకు చెప్తున్నా. ఇప్పుడు ఒక్కసారి నువ్వు విను. అసలు నీ గురించి మాట్లాడాలంటే కూడా నాకిష్టం లేదు. ఎంతోమంది చచ్చిపోతున్నారు మందు తాగి. ఎంతోమంది చచ్చిపోతున్నారు సిగరెట్ తాగి. ఎంతోమంది చచ్చిపోతున్నారు గంజాయి తాగి. ఎంతోమంది చచ్చిపోతున్నారు డ్రగ్స్ తాగి. దాని గురించి మాట్లాడు. నీకు హక్కుంది ఒక మీడియా కాబట్టి, ఒక ఛానల్ కాబట్టి. అన్నిటికి మించి మత కల్లోలం అని మాట్లాడినావు నువ్వు. ఏడబెట్టిన ఆయన మత కల్లోలం? ఆయన కుటుంబాన్ని, ఆయన పొట్టను పోషించుకోనీకి అమ్మవారి దగ్గరొచ్చిండు. నువ్వు కదా అసలు మత కళలో పెట్టి ఒక ముస్లిం అయినా సరే అక్కడికొచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నావు. ఆయనకి దగ్గరికి పోయి నువ్వు గెలిగించుకున్నావు. ఆయన నీ కాడికొచ్చిండా? ఇంకొక విషయం అడిగినావు. ఏమని? నిజంగా ఇది నువ్వు తినొచ్చా? దీనివల్ల ఏంది హానికరం ఉంది, హానికరం ఉంది అంటావు. బేకరీకో బ్రెడ్ ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఫ్రెష్‌గా ఉంటదనే కదా తెచ్చుకునేది నువ్వు. మరి ఇదేంది? తిరుపతి లడ్డు కడుక్కో. నిజంగా నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావు గదా! తిరుపతి లడ్డు కడుక్కో. కదిలించు. కనీసం ఇట్లా ఒక్క మాటను పగులగొడతారు. ఎట్లా తెలుసా? ఈడ కొడితే ఈ పండ్లు మొత్తం వచ్చి బయట పడతాయి. అది నీకు తెలుసు. ఎందుకంటే ఇది క్రీమ్ బన్ అమ్ముకుంటాడు 100కు, రూ. 10, రూ. 50 ఏదో దందా చేసుకుంటుంది కదా! ఏదో కంటెంట్ వస్తే నేను వైరల్ అయిపోతాను అనుకున్నా. కొంచెమైనా బుద్ధి ఉండాలి. నీకు మళ్ళీ చెప్తున్నా. నీకు నిజంగా సనాతన ధర్మం మీద, సొసైటీ మీద ప్రేమ ఉంది, ప్రజల మీద ప్రేమ ఉందంటే గవర్నమెంట్ హాస్టళ్ళకు, గవర్నమెంట్ స్కూళ్ళకు అర్థమైందా? ఒప్పుకుంటాం మేము కూడా. ఎంతోమంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్ళల్లో, గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కాడికి పోయి ప్రశ్నించు, వాళ్ళ కాడికి పోయి మాట్లాడు. మేము కూడా సపోర్ట్ చేస్తాం. దాంట్లో చేత కదా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఉంటారు కదా, దవడ పనులు మొత్తం రాలగొట్టి చేతిలో పెడతారు. అట్లాంటి చేత కాదు. ఏదో 100కో 50కో ఆయన దందా చేసుకుంటుండు. ఆయన పొట్ట కూడా నీకేం హక్కుంది? ఎంతమంది వల్ల సొసైటీ ఖరాబ్ కావట్లేదు? ఆయనేమన్నా తయారు చేసిన ఎక్స్‌పైర్ డేట్ ఉందా? ఆ డేట్ ఉందా? ఈ డేట్ ఉందా అంటున్నావు. ఒక్కసారి పోయి చూడు. తినే మ్యాగీ మీద ఉందా డేట్ అసలు? తినే చాక్లెట్‌ల మీద ఉందా? తినే ఉప్పు మీద ఉందా? కారం మీద ఉందా? దేని మీద ఉంది? అవి కనిపిస్తలే నీ కళ్ళకి? అసలు నువ్వు ఆడదానివేనా? ఎంత ఎంత ఏమంటున్నావు? ఇంత హైమత్ అయితున్నావు. ఎందుకయితున్నావు అంటే? అయ్యో! నా పిల్లని ఎట్లా పోషించుకోవాలి? నా పెళ్ళాన్ని ఎట్లా పోషించుకోవాలి? ఏంది నా తల్లిదండ్రులు ఎట్లా పోషించుకోవాలి? అయిమత అయితుండే చిన్నదానా? నువ్వు ఒక యాంకర్‌వి. అసలు నువ్వు కనిపిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాలి తెలుసా? నువ్వు నీ నీ అసలు నీ గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యము. మత కళలు